హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ శ్రీనివాస్ వలేటి. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం ఏం చేయటం లేదో చెప్పి నిలదీస్తారు. మీరు చెప్పినవి ఎందుకు చేయటం లేదని ప్రశ్నిస్తారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వెరైటీ. ఏం చేస్తున్నారో చెప్పి అది తామే ముందు చేశామని, అసలు క్రెడిట్ తమదేనని, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారట్టు గొడవ చేస్తున్నారు. పదే పదే అదే మాట వినిపిస్తుండడంతో క్రెడిట్ చోరీ అనే పదం కూడా జగన్మోహన్ రెడ్డి సొంతం అయిపోయింది. ఇక లేటెస్ట్గా భూముల రీసర్వే అనేది 2019 తర్వాత మొదటిసారిగా తామే చేశామని, ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అదే చెప్పి వారు చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. అసలైతే ఆధార్ లాగా భూధార్ అనే దాన్ని 2014 టీడీపీ హయాంలోనే మొదలుపెట్టారు. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా భూముల కొలతలను మ్యాచ్ చేసి సర్వే నెంబర్లతో సహా డిజిటలైజ్ చేసే పని మొదలుపెట్టారు. అప్పుడే ఈ చుక్క భూముల వ్యవహారం ముందుకొచ్చింది. మరి జగన్ 2019 తర్వాత తామే చేశామని చెప్తున్నారు. అంటే భూముల రికార్డులు మార్చేసి తమ పేరు మీద మార్చేసుకున్న పద్ధతి అయితే 2019 తర్వాత వారు మాత్రమే చేశారని, ఆ క్రెడిట్ 100% వారిదేనని, అది మేం చోరీ చేయలేమని టీడీపీ వారు సెటైర్లు వేస్తున్నారు. పైగా 2019 వైసీపీ హయాంలో పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ముద్రించి వేయడం పెద్ద హైలైట్. ఎక్కడైనా ప్రభుత్వం పేరు ముద్ర వేస్తారు, కానీ జగన్ మాత్రం తన ఫోటోనే వేయించారు. ఇక భూముల రికార్డులు తమ వద్ద ఉండేలాగా, వాటిని తాకట్లు కూడా పెట్టుకునే వీలు ఉండేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. దీంతో ఎన్నికలకు ముందు దీనిపై పెద్ద చర్చే జరిగింది. చంద్రబాబు నాయుడు దాని గురించి చెప్పి దాన్ని తాము రాగానే రద్దు చేస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే రాగానే రద్దు చేసేశారు కూడా. ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తీసేసి ప్రభుత్వ రాజముద్ర వేయించారు. ఇవన్నీ జరిగితే వెరైటీగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలా రివర్స్లో వస్తుంటే వైసీపీ వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. మరి తెలిసి డ్రామా వేస్తున్నారా, తెలియక ఇలా మాట్లాడుతున్నారా, ఎవరో చెప్తే చేస్తున్నారనేది ఎవరూ చెప్పలేకపోతున్నారని టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇక 2014లో ఓడిపోయినప్పుడు, 2024లో ఓడిపోయినప్పుడు జగన్ది ఒకే మాట కౌంటౌన్. ఇంకెన్ని రోజులు ఉంటుంది ప్రభుత్వం, మళ్ళీ తాము వచ్చే టైం ఏంటి అని చెప్తూ ఉంటారు. గతంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో మాత్రం పాదయాత్ర చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర ప్రకటించారు. సరిగ్గా సంవత్సరంన్నర తర్వాత, అంటే ఎన్నికలకు సంవత్సరంన్నర ముందు పాదయాత్ర చేయబోతున్నారు. ఆ విధంగా ఈసారి గెలవాలనేది ఆయన కాన్సెప్ట్. కానీ ఒక్కసారి బుక్ చదివేశాక ఆ బుక్ కవర్ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మార్చినా లోపల పేజీలు మారవు కానీ జగన్ ప్రత్యర్థులు సెటైర్ వేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు కోటిపల్లి అయ్యప్ప గారు అనలిస్ట్ ఉన్నారు, అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు జూమ్లో లైవ్లో ఉన్నారు. ఇద్దరికి వెల్కమ్ టు వైకే న్యూస్ సార్. ముందుగా విజయశేఖర్ రెడ్డి గారు, నేను నా తప్పు చెప్పానా, దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? సూపర్, మీరు అద్భుతంగా మీ ఏదైతే ప్రసంగం చేశారో, ఏదైతే మాట్లాడారో, కళ్ళకు కట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఆయన పార్టీ విధానాల గురించి కానీ, ఆయన చెప్పే కల్లిబొల్లి మాటలు కావచ్చు, ఆయన ఎట్లా అధికారం కోసం పరితపిస్తారో, లేదా అధికారం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితిని మనం ఆల్రెడీ చూసాం. 2014-19 దాకా ఎట్లా వేరే వాళ్ళు చేసిన ప్రతి పనిని తన ఖాతాలోకి వేసుకోవాలి, ఎలా ట్రై చేస్తున్నారో, ఇవన్నీ కూడా మీరు చాలా క్రిస్టల్ క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా అద్భుతమైన ప్రసంగం ఇది. దీంట్లో ఏ తప్పు లేదు. నేను ఒకటే చెప్తున్నా, 2019 ముందర రాజశేఖర్ రెడ్డి ఏదో ఈ రాష్ట్రానికి ఒరగబెట్టారని, ఏదో కొన్ని కార్యక్రమాలు చేశారని, ఆయన అర్ధాంతరంగా చనిపోయారు కాబట్టి ఇతను ఒక ఛాన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి ఇద్దామని ఒక భ్రమలో ప్రజలు ఓటేసిన మాట వాస్తవం. అప్పటి వరకు ఈయన లేనిపోని అబద్ధాలని చెప్పాడు. చంద్రబాబు గారి మీద, ఆ 5 సంవత్సరాల పరిపాలన మీద దుమ్మెత్తి పోశాడు. అసలు స్పెషల్ స్టేటస్ అనేది చంద్రబాబు వల్ల కాదు, ఎంతసేపు మేమైతే తెస్తాం, మాకు 25 సీట్లని అడిగింది ఈయనే. కానీ ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, తర్వాత సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, మహిళలకు 50 ఏళ్ల లోపలనే అన్ని రకాల అడ్వాంటేజెస్ చూపిస్తామని, పెన్షన్లు ఇస్తామని రకరకాలుగా మాట్లాడాడు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత అతను ఆయనకు ఒక
కొంత అది అంటే అడ్వైజర్లు అట్లాగా ఆయన చెప్తున్నారో లేదంటే ఆయనకు ఒక ఫ్రేమ్వర్క్ లో ఉందో, మరి ఆయన రాగానే ఆయన ఏ ఫ్రేమ్వర్క్ అయితే ఆయన ఊహించుకొని వచ్చారో దాన్ని ప్రవేశపెట్ట మొదలు పెట్టాడు. ఎంతసేపు మేము బటన్ నొక్కి డబ్బులు వేస్తే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు, ప్రజలకు డబ్బు ఆశ చూపిస్తే ఇంకా వాళ్ళకి డెవలప్మెంట్ ఏం అవసరం లేదు, మేము ఏవైతే వాగ్దానాలు చేశామో ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకు నెలల ఇండ్లకు డబ్బు చేరుతోంది, వాళ్ళ బ్యాంకులకు డబ్బు చేరుతుంది అనే ఒక భ్రమలో, ఒక రకమైన దురాశలో బతికాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా కనీసం ఈ రోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారానికి 2 రోజులు 3 రోజులు 4 రోజులు ప్రజల మధ్య ఉంటున్నారు. ఆ రోజుల్లో ఆ 5 సంవత్సరాల్లో ఈయన ఎంతసేపు ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకోవడం, లేదంటే అక్కడికే పిలిపించుకొని ఎవరైనా మాట్లాడడం తప్పితే ఇతనికి ఓట్లేసిన ప్రజల గురించి కానీ, లేదంటే కార్యకర్తల గురించి కానీ, నాయకుల గురించి కానీ ఏ రోజు అసలు ఆలోచించిన పాపనే పోలైన. ఇతను చేసిన వాగ్దానాల తర్వాత మాట్లాడదాం. అసలు జనాలను కలవాలా, ఈ రాష్ట్రంలో 151 సీట్లు నాకు ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు నేను కలవాలా అనే ఒక కృతజ్ఞత చూపే పని కూడా ఆయన చేయలే. ఎంతసేపు ఆయన ప్యాలెస్ లో కూర్చొని, మేబీ ఆయన కేసీఆర్ ఏమైనా అనుసరించారేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. కేసీఆర్ గారు కూడా ఆయన ప్రగతి భవన్ లో కూర్చొని బయటకు రాకుండా 10 ఏళ్ళు నడిపాడు. అది ఫస్ట్ 5 years అయితే కొంత కేసీఆర్ దాంట్లో సక్సెస్ అయినట్టే అనుకుంటున్నాను నేనైతే. అంటే ప్రజలు మళ్ళా ఓట్లేయడం వల్ల ఆయన చేసిన విధానాలు కరెక్ట్ అని ఆయన అనుకునేటో నాకు తెలియదు. అదే విధానాన్ని ఇక్కడ అవలంబించి జగన్మోహన్ రెడ్డి బొక్కబోల్లో పడ్డాడు. ఎంత బొక్కబోల అంటే జనంతో పాటు ఆయన కార్యకర్తలు కూడా అసహించుకునే పరిస్థితి. ఏ రకమైన అబద్ధాలు ఆయన చెప్పాడు మాకు 2019 ముందర, ఈ రోజు ఈయన చేసే పనులేంటి మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఏ రకంగా ఎందుకంటే మీరు భూమి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఈ ఏదైతే ఈ భూదారు ఇవన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక 11 సంఖ్యల ఒక విశిష్ట సంఖ్యను ప్రతి భూమికి ఆపాదించి ఒక రకమైన ఆ పాస్బుక్ తయారు చేసి దాన్ని ఎట్లాగో ఎప్పుడైతే మన ఆధార్ కార్డు లాగా ఇప్పుడు చూస్తున్నామో ఒక ప్రతి వ్యక్తికి, ఆ రోజు భూదార్ అనే ఒక విశిష్ట సంఖ్యను ఆ రోజు ప్రతి భూమికి మనం అందజేయాలనే ఒక కృతనిశ్చయితం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు. వాటన్నిటిని తొంగలో దొక్కాడు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. రీసర్వేల పేరుతో పూర్తిగా ఈ రీసర్వేలో ఎవరైతే ఒరిజినల్ ఓనర్షిప్ ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు నెట్టి ఈ వైసీపీ నాయకులు ఏదైతే చెప్పారో అలాగా ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, పూర్తిగా ఈ వైసీపీ నాయకుల కనసంలో పనిచేయడం మొదలుపెట్టారు. మీరు ఒకసారి చూస్తే ఉమ్మడి కడప జిల్లా రాజంపేట కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి ఇష్యూనే ఒకటి వచ్చి మీ చేనేత కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మీరు ఒకసారి గమనిస్తే అదొక పెద్ద ఇష్యూ కూడా అయింది ఆ రోజుల్లో. సుబ్బారావు అని ఒక చేనేత కార్మికుడు 3 ఎకరాల భూమిని ఈ రీసర్వే పేరుతో వైసీపీ నాయకులు ఆన్లైన్ లో వాళ్ళ పేరు ఎక్కించుకునే పరిస్థితి. ఆ రోజు చాలా దారుణంగా ఆ కుటుంబానికి సంబంధించిన 3 వ్యక్తులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అంటే వీళ్ళ వింత పోకడలు, వీళ్ళ అరాచకం ఏ స్థాయికి చేరాయో, అంటే ప్రజలు ఆత్మహత్య చేసుకునేంత వరకు వీళ్ళు ఈ ప్రేరేపణ కావచ్చు, వీళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించారు. అట్లాగే శేఖర్ రెడ్డి గారు, ఇక్కడ ఉదయం మీరు ఆయన మాట్లాడిన మాటలు వినుంటే బాగుంది. చాలా బాధపడ్డారు ఆయన. మీ టీడీపీ వాళ్ళు గమనించట్లేదు. పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో తీశారు, రాజముద్ర వేశారు, బాగుంది సార్. కానీ ఆ రాళ్ల మీద కూడా, సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటో తీసేసే ప్రయత్నం చేస్తుంటే ఆయనకు బాధ వేయదా? మీరు కొంత ఆలోచించారు. మాజీ ముఖ్యమంత్రికి మీరు రెస్పెక్ట్ ఇవ్వటం లేదేమో అనిపిస్తోంది. నాకు తెలిసినంత వరకు ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులు ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. అసలు ఇప్పుడు ఏదైనా ఒక భూమిలో సర్వే రాళ్ళు వేసినప్పుడు, దానికి సంబంధించిన బౌండరీస్ రాళ్ళు వేసినప్పుడు జనరల్ గా ఏదైనా నెంబర్లు, ఆ లిమిట్స్ కు సంబంధించిన నెంబర్లు రాయడమో ఏదో చేస్తారు. అట్లా కాకుండా ఈయన ఫోటో చేయించుకోవడం ఏందండి? తప్పే ఉంది సార్. మాజీ ముఖ్యమంత్రి గుర్తుగా ఉంటది కదా సార్, మీకు అభ్యంతరం ఏంటంటే సార్ దానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఆ ఫోటో వేసిన దానికి 700 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు, అది కూడా స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచే ఖర్చు పెట్టడం, ఖజానా నుంచే ఖర్చు పెట్టడం. దాంతో పాటు నేనేమంటున్నానంటే, ఇప్పుడు భూమి నాదనుకోండి, నాకు ఒక 5 ఎకరాల భూమి ఉంది, నాకు పాస్బుక్ ఇస్తున్నారు, దాని మీద జగన్ రెడ్డి ఫోటో ఏందండి? ఇప్పుడు ఈ పాస్బుక్ నాతో పాటు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మా ఇంట్లో ఉంటుంది. అది ఈ రోజు ఈ 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఇచ్చే పాస్బుక్ కాదు కదా.
మళ్ళీ ఇంకొకసారి మళ్ళా పాస్బుక్ ఇచ్చే పరిస్థితి దాదాపుగా ఎవరి హయాంలోనూ జరగదు. ఇప్పుడు నాకు ఒక 5 ఎకరాలకు పాస్బుక్ ఇచ్చారనుకోండి, నా హయాంలో ఆ పాస్బుక్ తోనే నేను తదంతర కార్యక్రమాన్ని చేసుకుంటా. లేదు నా బిడ్డలకు వచ్చినప్పుడు ఏమన్నా మళ్ళీ పాస్బుక్ రీఇష్యూ చేస్తారేమో కానీ అప్పటి వరకు ఇదే పాస్బుక్ ఉంటుంది. అంటే ఆ పాస్బుక్ మీద ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి ఫోటో వేసుకోవడం ఏంటి? ఇది విచిత్రమైన పోకడలు కాకపోతే రైట్. అలాంటి రాష్ట్రపతి ఎలా అనుమతిస్తారు? రైట్, ఒక్క నిమిషం సార్. రైట్, కోటిపల్లి అయ్యప్ప గారు, మార్నింగ్ ఆయన మాట్లాడుతూ జగన్ గారు ఒక విషయం చెప్పారు. భూ వివాదాల పరిష్కారానికి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. అలాగే ఈ రీసర్వే కానీ ఇదంతా మేం చేసిందే, క్రెడిట్ చోరీ అంటూ ఆయన అన్నారు. మేము చేసినవే చంద్రబాబు తన పేరు చెప్పుకుంటున్నారని చెప్పారు. ఆయన పాస్ పుస్తకాలు 2 పక్కన పెట్టారు, 5వ పేజీలో ఏముంది అదంతా సేమ్ డిట్టో అట్లాగే ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టామన్నారు. నేనేమడుగుతానంటే, భూ వివాదాల పరిష్కారానికి వీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రీసర్వేలు ఇదంతా చేసి ప్రజలకు మంచి చేసినప్పుడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు పెడుతున్న ప్రజా దర్బార్లో ఎక్కువ వినతులు వస్తున్నాయి కూడా ఈ భూ కబ్జాల గురించి, భూ వివాదాల సమస్యలకు సంబంధించిన పరిష్కారాల గురించే వినతుల విలువ వస్తూ ఉంది. మరి ఏమంటారు సార్, అది అబద్ధమా నిజమా? ఇక్కడ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున సర్వేలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ సర్వే వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. ఇదైతే అందుకైతే ఒక అనలిస్ట్ గా మాట్లాడుతున్నాను. ఒక అనలిస్ట్ అయితే ఇటువంటి వ్యవస్థ తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే గతంలో మండల ఆఫీసులకు వెళ్తే గానీ మండల సర్వేలు కానీ కొలతలు కొలిచేవారు. ఇప్పుడు అలాంటిది ప్రతి గ్రామంలో సర్వేలు చేస్తున్నారు. ఇది బాగానే ఉంది. కానీ ఈ సర్వేయర్లు చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మాకు ఒక చోట, అంటే నాదే ఉదాహరణ, నేను కూడా ఒక రైతుగా ఉన్నాను కాబట్టి, ఒక చోట మాకు ఎకరా 21 సెంట్లు ఉన్నదండి. దాన్ని ఎకరా 19 కింద మార్చి నాకు ఆన్లైన్ చేశారు. కనీసం నా భూమి సర్వే చేసినప్పుడు కూడా కనీసం మీది 2 సెంట్లు తగ్గుతుందని గాని పెరుగుతుందని గాని ఎక్కడ కూడా రిపోర్ట్ అవ్వలేదు. ఇంకో చోట 34 సెంట్లు ఉన్న భూమిని 36 చేశారు. అది వేరే చోట అనమాట. అది సర్వే నెంబర్ వేరు, దానికి దీనికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నేను అన్నాను, ఏ రైతుది నాకు ఆ 2 సెంట్లు నా దాంట్లో కలిపారు, ఏ రైతుది కలిపారు? నాకు డాక్యుమెంట్ ప్రకారం ఉన్నది 34 సెంట్లే, మీరు 36 సెంట్లు ఎలా కలిపారు? నాకు డాక్యుమెంట్ ఉండవలసింది ఎకరా 21 సెంట్ అయితే మీరు ఎకరా 19 సెంట్లు ఎత్తు పెట్టారు. ఇప్పటికీ కూడా దాన్ని కరెక్షన్ చేసి రీసర్వే చేసి చేయడానికి కూడా ఇప్పటికీ కూడా టైం పడుతూ ఉందండి. ఎందుకంటే ఇటువంటి తప్పిదాలు జరిగాయి. కొంతమంది వాళ్ళు కౌలు రైతులు ఉన్నారండి. ఏళ్ళకు తరబడి కౌలు రైతులు ఏం చేశారంటే, వాళ్ళ భూముల్ని కౌలుకు చేస్తున్నామని చెప్పి 4 పక్కలు ఉండేటువంటి బార్డర్స్ లో ఉండేటువంటి రైతులు పొజిషన్ లో అతనే ఉన్నాడు కాబట్టి ఆన్లైన్ లోనే 1B గాని అడంగులు గాని వాళ్ళకి ఇచ్చేసారు. ఇచ్చేస్తే వాళ్ళు పాస్బుక్లు పుట్టించుకుని తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి రాసేసుకుని మళ్ళీ అక్కడి నుంచి భూములు అమ్మేసి అసలు భూ యజమాని యొక్క భూమి కొంతవరకు కబ్జాలు గురయ్యారు. అంటే వ్యవస్థ మంచిదే, మనకు కాదనట్లేదు. కానీ ఆ వ్యవస్థలో ఉండేటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలు, అంటే మండల సర్వే కాకుండా విలేజ్ సర్వే తీసుకురావడం అనేది ఒక మంచి విషయమే. కానీ దాని వల్ల కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారండి. ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడ్డారంటే, ఇప్పుడు ఈ రాళ్ళు వేస్తారండి, ఆ రాళ్ళు ఎవరికి? ఇప్పుడు రైతుని తీసుకొచ్చి ఇరువైపులా ఉండేటువంటి రైతులకు నోటీస్ ఇచ్చి, ఇగో మీ సర్వే చేస్తున్నాము, ఎఫ్లైన్ సర్వే చేస్తున్నాము, లేకపోతే జియో సర్వే చేస్తున్నాం అని చెప్పి ఎఫ్లైన్ ఫిక్స్డ్ బౌండరీ ఎక్కడంతో ఆయన ఫిక్స్ చేసి ఆ ఏరియా అంతా కూడా కొలవాలి, కొలిసి ఆ రైతులు ఉన్న అందరికీ కూడా నోటీసులు ఇవ్వాలి. అలా కాకుండా డైరెక్ట్ గా నేను వెళ్ళే మేము మళ్ళీ మనడు పొలం వెళ్తూ ఉంటే ఏదో గొట్టు మీద జగనన్న భూ సర్వే అని చెప్పేసి ఒక రాయి ఉండేది, ఎంత పెద్ద తాటికి అంత రాయ. అది దారిలో నాకు తెలీదు, దారిలో వెళ్తే ఏ నైట్ నీరు పెట్టుకోవడానికో పొలం పని చేసుకోవడానికో రాత్రి మాటలు నీళ్లు పెట్టుకుంటారండి గోదావరి జిల్లాలో. వెళ్ళినప్పుడు తగ్గింది. అసలు నువ్వు ఎవరికి చెప్పేసావు, ఎందుకు వేసావు, దాని మీద ఎలా వేసావు, రైతుల యొక్క అనుమతి అవసరమా లేదా, రైతుల యొక్క భూములు సర్వే చేస్తున్నప్పుడు ఇటువంటి తప్పిదాలు జరిగినాయి. ఇంకో మూడో విషయం, ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ కి విఘాతం కలిగించేలాగా పథకాలకి ప్రజానాయకుల యొక్క పేర్లు పెట్టడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల్లోనూ ఆయన ఫోటో ఉంది, పెన్షన్ కార్డుల్లోనూ ఆయన ఫోటో ఉంది, రేషన్ కార్డుల్లోనూ ఆయన ఫోటో ఉంది, అలాగే ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ లోనూ ఆయన ఫోటో ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు
సంక్షేమ పథకాలన్నిటికీ కూడా మూసేస్తున్నారు. కానీ ఓటు వేసేటువంటి వ్యక్తి యొక్క ఇంట్లో ఇవన్నీ కూడా అతను మ్యానిపులేట్ చేస్తాయా చేయవండి? ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్ ఉంటుంది, ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది, చేస్తాయి. ప్రభావం ఉంటుంది. అంటే అండి, ఒక ఎన్నికల యొక్క కోడ్ విధి విధానాలకి విరుద్ధంగా ప్రభుత్వం ఈ జారీ చేసేటువంటి ప్రజా సంక్షేమ పథకాల యొక్క ఆ కార్డులు ఏదైతే హెల్త్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకా ఒకటే మిగిలిందండి, ఆధార్ కార్డును డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి మిగిలింది వీళ్ళకి. అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు వేసుకుంటే సరిపోదు. ఇటువంటి ఐడియాలు ఎలా ఇస్తారు అనేది నాకు నచ్చలేదు. అంతకుముందు ప్రభుత్వం కూడా చంద్రన్న ఆరోగ్య బీమా యోజన అని పెట్టారు. దాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ. అసలు ఈ వ్యవస్థల్లో వైఎస్ఆర్ గాని, ఎన్టీఆర్ గాని, చంద్రన్ గాని తీసేయండి. ఒక మంచి వ్యక్తి యొక్క పేర్లు పెట్టండి. ఇప్పుడు అసలు పథకాలు ఎందుకు సార్? పరిశ్రమలు, ప్రాజెక్టులు కదా సార్ కావాల్సింది ప్రజలకి. మీ అందరూ కూడా ఈ పథకాలు అంటే అలవాటు అలా కాదు చేశారు సార్. ఇప్పుడు పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ అనేది అవసరం. ఇప్పుడే ఎలా సడన్ గా అందరూ ధనికులు అయిపోరు కదా సార్. వ్యవస్థల్లో సంక్షేమం ఎంత ఉందో ఆర్థిక స్వావలంబన, సుస్థిర అభివృద్ధి కూడా అంతే ఉండాలి సార్. ఆరోగ్యశ్రీ కూడా మీరు అట్లా అంటున్నారు, వైఎస్ఆర్ గారిని గౌరవంగా చెప్తాను సార్. ఆరోగ్యశ్రీ కూడా ఓకే పెట్టాలి పేదల కోసం అని, కానీ ఇది పేదల కోసం పెట్టినట్లేదు సార్. కార్పొరేట్ వైద్యాన్ని పెంచినట్టుంది, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మేపుతున్నట్టుంది, కానీ ఎక్కడ పేదవాళ్ళకి మీకు అక్కడ దొరుకుతుంది చెప్పండి సార్. గవర్నమెంట్ హాస్పిటల్ మెయింటైన్ చేయొచ్చు కదా సార్ చక్కగా. గవర్నమెంట్ హాస్పిటల్ చక్కగా ఇదే ఖర్చు అక్కడ పెడితే మీరు వాళ్ళకి ఇచ్చే డబ్బులు అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్ అందంగా ఉంటాయి కదా, అక్కడ వైద్యం దొరుకుతుంది కదా. ఆయన కూడా తెలుగుగా వ్యవహరించారు. మీరు ఎంతసేపు ఆరోగ్యశ్రీ ఆయన చేశాడు, కుయ్యి అని వచ్చింది అంటారు కదా, దాని వెనక ఎంత బాగోతుంది సార్? ఏ పేదవాడికి జరిగింది సార్ న్యాయం చెప్పండి. నేను శ్రీనివాస్ గారు, నేను అది చెప్పట్లేదు. ఆ సంక్షేమ పథకాలకి నాయకుల యొక్క పేర్లు పెట్టడం, మళ్ళీ ఆ పేర్లు మార్చడం, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే ఆ పేర్లు పెట్టడం వల్ల ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతుందని నేను చెప్తున్నానండి. అదే గవర్నమెంట్ మీద పెట్టొచ్చు కదా. గవర్నమెంట్ మీద హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయండి. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ సంక్షేమ పథకము, ప్రభుత్వ పెన్షన్ పథకం, అంటే ప్రజా పెన్షన్ పథకం, ప్రజా ప్రభుత్వాన్ని రెండు పేర్లతోటి ఎందుకు పథకాలన్నిటికీ చేయట్లేదు? నాయకుల పేర్లు పెట్టడం అనేది విరుద్ధం. ఇప్పుడు నాయకుల పేర్లు పెట్టవలసిన అవసరం ఏముంది? ఇటువంటి వ్యవస్థలకు స్వస్తి పలకండి. ఆ నాయకుల పేర్లు పెట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. ఇంకోటి చెప్తాను సార్, మీరు చెప్పారు ఇక్కడ ఆరోగ్యశ్రీకి వచ్చేటప్పటికి అతనికి నేను నరేష్ క్లాస్ షోరూమ్ అని చెప్పి, ఏఎన్ఆర్ క్లాస్ షోరూమ్ అని చెప్పి నేను ఒకసారి బట్టలు కొనుక్కుంటాకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నేను ఒక ఆసుపత్రిలో రాజమండ్రిలో ఒక ప్రముఖమైనటువంటి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేసి స్టెంట్ వేశాడు. అతనికి మళ్ళీ కొంచెం అనుమానంగా వచ్చి ఆయన వెళ్ళి హైదరాబాద్ లో ఇంకో డాక్టర్ కన్సల్ట్ అయితే, నీకు ఎందుకు హార్ట్ సర్జరీ ఇది వేశారు, ఎందుకు వేశారు హార్ట్ సర్జరీకి స్టెంట్ ఎందుకు వేశారు? అవసరం లేదు, నీకు గ్యాస్ నొప్పి వస్తే స్టెంట్ వేశారండి. ఆరోగ్యశ్రీ పేరుతోటి బిల్లుల కోసం తప్పుడు వైద్యం చేసినటువంటి అనేక వందల వేల ఆసుపత్రులు ఉన్నాయి. అందుకే చెప్తున్నా సార్, మీరు చెప్పినట్టే గవర్నమెంట్ ఆసుపత్రుల యొక్క బెడ్ల సంఖ్య పెంచాలి, మల్టీ స్పెషాలిటీ పెంచాలి, న్యూరో సర్జికల్ డిపార్ట్మెంట్స్ కానీ, కార్డియాలజీ కానీ, అలాగే సర్జికల్ ఆంకాలజీ కానీ, ఈ డిపార్ట్మెంట్స్ అనేవి ప్రైవేట్ వ్యవస్థల్లోనే ఉన్నాయి, ప్రభుత్వ వ్యవస్థల్లో తక్కువ ఉన్నాయి సార్. ఈ వ్యవస్థలను కూడా తీసుకురావాలి. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అనేది ప్రభుత్వంలో చాలా తక్కువ ఆసుపత్రుల్లో ఉన్నది. ఇవన్నీ తీసుకురావాలని కోరుతున్నాం. ఇక్కడ జగనన్న భూ సర్వేకి వద్దామండి. జగనన్న భూ సర్వేలో పట్టాదారు పాస్బుక్ల్లో మీ పేరు ఎందుకు వేసుకున్నారని నేను సూటి ప్రశ్న వేస్తున్నా. అసలు మీరు అంత ప్రజల కంటే అతీతుడ పాలకుడు? ప్రజలే పాలకులండి. ప్రజలు పాలకులైనప్పుడు ప్రజల యొక్క పాలనలో నాయకుల యొక్క బొమ్మలు ఎందుకు వేశారు? దానికి రంగులు వేసినందుకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 1300 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు ఇలాగా ప్రజల యొక్క గవర్నమెంట్ ఆఫీస్ కి రంగులు, పాస్బుక్స్ మీద ఫోటోలు, వైజాగ్ ప్యాలెస్ ఖర్చు, వీళ్ళ సొంత డబ్బు కాదు కదా సార్. టీడీపీ కానీ వైసీపీ కానీ సార్ ప్రభుత్వ డబ్బే కదా సార్. అంతా దుబారా చేసేసారు, రాళ్ల మీద వేసారు, ఇష్టం వచ్చిన ఎక్కడ పడితే అక్కడ కలర్స్ మార్చేసి మాట్లాడుతున్నాను సార్. ఎవరు పేర్లు ఉండటానికి వీల్లేదు. వైఎస్ గారా లేకపోతే చంద్రబాబు గారా, ఎన్టీఆర్ గారా, ఎవరి పేరు ఉండటానికి వీల్లేదు. ప్రజల పేరు మీదే ప్రభుత్వం నడపబడుతుంది కాబట్టి ప్రజా పథకాలన్నింటికి కూడా ప్రభుత్వ ప్రజా పథకాలను, ప్రభుత్వ పెన్షన్ అను, ప్రజా పెన్షన్ అను, ఈ రెండు పేర్లు తప్ప మూడో ఈ ₹2 కిలో బియ్యం ఎన్టీఆర్ పేరు మీద ఎప్పుడు లేదు కదా సార్. శేఖర్ రెడ్డి గారు నాకు తెలిసి పేదలకి ₹2 కిలో బియ్యం అన్నారు ఆయన, కానీ ప్రజల్లోకి ఎలా దూసుకెళ్ళిందో తెలుసు కదా, ఎంతమంది ఆకలి తీర్చిందో కదా. ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకం ఏంటంటే మహిళలకి ఆస్తిలో వాటా ఇవ్వటం అండి.
మహిళలకు ఆస్తిలో వాటా ఇవ్వటం, ఎస్ పంచాయతీరాజ్ శాఖ విధానాన్ని మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారే. ఎస్ కిలో ₹2 పేదవాడి యొక్క సంక్షేమం కోసం పనిచేసిన ఆయన ఎక్కడ వ్యక్తి ఎన్టీ రామారావు. పేరు పెట్టలేదు, ఆయన వెళ్ళిపోయిన జనాల్లోకి అట్లాగే. ఆ తర్వాత ఆయన ఈ ఆయన రోజుకి మెచ్చుకుంటారు. తీసుకొచ్చినటువంటి చాలా మంచి మంచి విధానాలు ఉన్నాయి సార్. ఎస్ రైట్. నేను ఒక్క నిమిషం అయ్యప్ప గారు మీ దగ్గరికి వస్తాను. శేఖర్ రెడ్డి సార్, శేఖర్ రెడ్డి సార్, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఉదయం కూడా నిన్న ఒక మాట అన్నారు ఆయన, జగన్ గారు మీరు గమనించలేదు టీడీపీ నాయకులు ఎందుకని కాముకున్నారో నాకు అర్థం కాలంటే, మీరు ఎంతసేపు మేము నవ్యాంధ్ర వైపు వెళ్తున్నాం ఇలాంటివి పట్టించుకోమంటారు, కానీ చాలా పెద్ద మాట అనిపించింది. పీపీపీ విధానానికి సంబంధించి ఎవరైనా మీరు టెండర్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపలికి వేస్తామన్న నేను అన్న మాటకి భయపడి చాలా మంది టెండర్లు వేయలేదు. అది ఆయన అన్నారు, అది మీరు ఎందుకు ఖండించలేపారంటే, చూసారా నిజంగానే రాలేదు టెండర్లు, చాలా మంది రాలేదు, కొన్ని ఏరియాలో రాలేదు. రైట్ సార్? అంటే ఒక మనిషికి భయపడి రావాల్సిన కూడా రాలేదు, దాన్ని మీరు ఎందుకు ఖండించలేదు, ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అంటాను. ఒక 2 మినిట్స్ అవకాశం ప్లీజ్ సార్. నాకు తెలిసినంత వరకు ఈ రోజు వైఎస్ఆర్ సిపి అనేది ఒక పార్టీ కాదు, అదొక క్రిమినల్ గ్యాంగ్. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కావచ్చు, వాళ్ళ తాత రాజారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా వీళ్ళు ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించి అక్కడి నుంచి నెమ్మదిగా రాయలసీమ ఎంటర్ అయ్యారు. తర్వాత ఏదో కాంగ్రెస్ ధర్మాన రాజశేఖర రెడ్డి కొంత ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే వీళ్ళు చుట్టుపక్కల ఉన్న ఈ రోజు మీరు చూడండి, ఇలా సామంతరాజులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి కావచ్చు, సజ్జల కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా ఈ నైరా సామ్రాజ్యంలో భాగస్తులే, అంత అరాచకవాదులే. వీళ్ళెవరు రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వర్తించాలని గాని, ఇప్పుడు ఏమండి సొంత చిన్నాన్నను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్న తమ్ముడు ఏమంటే రాజశేఖర రెడ్డి ఎదుగుదలలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించిన వివేకానంద రెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో ఎంతో మంచి పేరు సంపాదించిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. చాలా అసలు అన్నకు తమ్ముడిగా, ఒక రాముడికి లక్ష్మణుడు ఎలా ఉండేవాడో అలా ఒక 20-30 సంవత్సరాలు ఆయన ఎంతో సేవ చేశాడు రాజశేఖర రెడ్డి గారికి. అలాంటి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఆయన సొంత తమ్ముడిని చంపారంటే ఆలోచించండి, వీళ్ళు ఏ రకమైన అరాచక మనస్తత్వాలో, ఏ రకమైన నేర ప్రవృత్తితో వీళ్ళది. ఇలాంటి ప్రవృత్తి ఉన్న పార్టీ ఇది. అంటే పార్టీ ఐడియాలజీనే. నేను ఇంకోటి చెప్తా, జగన్మోహన్ రెడ్డికి ఉన్నదంతా కూడా క్రిమినల్ క్రెడిట్ ఒకటి, లూటీ క్రెడిట్ ఒకటి. క్రిమినల్ క్రెడిట్ ఏంటి? నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, నేరస్తులందరినీ చుట్టుపక్కల పెట్టుకోవడం. మీరు గమనించండి, వీళ్ళతో చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, 90% వివిధ రకాల కేసులు ఉన్న వాళ్ళే, రకరకాల క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వారే, గలాటాలు చేసే వాళ్ళే, పూర్తిగా ఒక క్రిమినల్ గ్యాంగ్ మెయింటైన్ చేసే వాళ్ళే. ఒక 10% ఏమన్నా ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంతకుముందు ఉన్న వ్యక్తులు ఎవరన్నా కొంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, కానీ అందరూ కూడా వీళ్ళతో చేరే ప్రతి ఒక్కరూ కూడా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే. ఎట్లా దోచుకోవాలి. రెండోది లూటీ క్రెడిట్, అంటే అధికారంలోకి ఎలా రావాలి, ఎలా మేము నేరాలు చేయాలి, ఎలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా దోచుకోవాలి. మీరు చూడండి వాళ్ళు చేసిన లూటీ ఇప్పుడు ఎంత ప్రజలకు మరీ తెలియకనే చేయడం కూడా. ఇప్పుడు చూడండి, ఈ ఇల్లీగల్ లిక్కర్ స్కామ్ 1,00,000 కోట్లు పైన స్కామ్ అని ఈ రోజు అందరికీ బయటపడుతుంది. ఇప్పుడు సిఐడి వచ్చి 4,000 కోట్లు 5,000 కోట్లు మాకు దొరికిందని మాట్లాడుతుంది, కానీ బట్ 1,00,000 కోట్ల పైన స్కామ్ అని వాళ్ళు వైసీపీ నాయకులు బయటపడి చెప్తున్నారు. దాంట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రముఖ పాత్ర, తర్వాత వైఎస్ భారతిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా 30-40 వేల కోట్లు ఒక్కొక్కరు పంచుకొని రాజకాశిరెడ్డి అయితే నాకు తెలిసి ఆయన స్థాపించిన కంపెనీలు కావచ్చు, డబ్బు పెట్టిన హాస్పిటల్స్ కావచ్చు, తీసిన సినిమాలు కావచ్చు, అదొక పెద్ద నేర చరిత్ర అది. ఇలాంటి చరిత్ర ఉన్న వ్యక్తులందరూ ఇట్లా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు కాకుండా, అంటే బెదిరింపు మాటలు కాకుండా నిర్ణయాత్మకమైన విమర్శలు ఎలా వస్తాయి వాళ్ళ వైపు నుంచి? ఇప్పుడు ఒక రాజ్యాంగానికి లోబడి ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు, పులివెందుల ఎమ్మెల్యేగా. ఈ రోజు రాజ్యాంగానికి లోబడి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాజ్యాంగానికి లోబడే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలా ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది, ఏమని? ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం, PPP మోడల్. ఇది ఎక్కడ ప్రైవేట్ అని పూర్తిగా ఎక్కడా లేదే. ఈ రోజు మీరు చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే మనం వేసే 6 లేన్లు 8 లేన్లు రోడ్లు కావచ్చు, రకరకాల హాస్పిటల్స్ కావచ్చు, ఈ వేరే రాష్ట్రాల్లో
ఏవి చాలా వరకు కూడా ఈ ప్రైవేట్ పబ్లిక్ భాగస్వాములనే నడుస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర మీరు ఇప్పుడు మీరు చెప్పారు ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర జీతాలు ఇవ్వడానికి డబ్బు సరిపోని పరిస్థితి, మనకు వచ్చే ఆదాయం. ఇప్పుడు మనం ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో ఈ పథకాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం దగ్గర లేకపోతే రకరకాల సోర్సెస్ నుంచో మనం అప్పులు తెచ్చి ఈ రోజు మనం సంక్షేమ పథకాలు డబ్బిస్తున్నాం. ఈ రోజు 70,000 కోట్లు 80,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతోంది కుటుంబ ప్రభుత్వం. దాంట్లో ఒక 35,000 కోట్లు కేవలం పెన్షన్ పథకం అండి. 65 లక్షల మంది ఈ రోజు పెన్షన్ తీసుకున్నారు. నిజంగా 65 లక్షల మంది అందరూ అర్హులా కాదా అది అదే వేరే డిస్కషన్ పాయింట్. మీరు అన్నారు ఇప్పుడు నిజంగా ఇది న్యాయంగా జరుగుతోందా అనేది. ఇది 65 లక్షల మంది నిజంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? అలాంటి ఇబ్బంది ఉందా? అసలు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు మనకున్న జనాభాలో కనీసం 80% కు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. నిజంగా 80% మంది పావర్టీ దిగువన ఉన్నారా? ఆ పావర్టీ లైన్ ఏదైతే ఉందో దాని దిగువన నిజంగానే ఉన్నారా? వీళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు అవసరమా? ఇవన్నీ కూడా ఒక పెద్ద డిబేటింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సరే, నేనేమంటున్నానంటే ఈ డబ్బులు ఇలా ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో 70,000 కోట్లు 80,000, ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను 2,70,000 కోట్లు 5 సంవత్సరాల్లో బటన్ నొక్కాను, నేను జనాలకు వేసాను, ఆ డబ్బులు తీసుకున్న నాకు ఓట్లు వేస్తారని దగ్గర బజాయించాడు. పథకాలన్నీ తనే అంటున్నారు ఆయన. మీరు క్రెడిట్ చోరీ చేసిన గంటాపదంగా చెప్తున్నాడు ఆయన. ప్రతిదీ తన క్రెడిట్ అంటున్నారు. నేనేమంటున్నానంటే క్రెడిట్ చోరీ అని ఆయన సారీ ప్లీజ్ సార్ క్రెడిట్ చోరీ అని ఆయన అంటున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, దేంట్లో క్రెడిట్ చోరీ చేశారండి? నీకున్న క్రిమినల్ క్రెడిట్ లూడి క్రెడిట్ మేము దోచుకుంటామా? మేము తీసుకుంటామా? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అండి, భోగాపురం ఎయిర్పోర్ట్ 2015లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అది చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక. దానికి సంబంధించిన ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్లు కావచ్చు, లేదంటే సైట్ క్లియరెన్స్లు కావచ్చు, లేదంటే అక్కడ భూ సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా 2015 నుంచి 18 లోపల అయ్యాయి. ఇతను ఎర్రబస్సుకు రాని ఊరికి భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. అసలు జిఎంఆర్ అనే కంపెనీకి ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలని అడిగింది ఈయన కాదా? అక్కడ రైతులు రెచ్చగొట్టి హైకోర్టులో కేసులు వేయించింది ఈయన కాదా? 1,000 ఎకరాల్లో ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ భోగాపురంలో 25-30 కిలోమీటర్ దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకని అడిగింది ఈయన కాదా? మరి ఇలాంటి వ్యక్తి భోగాపురం ఎయిర్పోర్ట్ కు క్రెడిట్ తీసుకుంటే దాన్ని ఏమనాలి? దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమనాలి? ఈయన పార్టీ నాయకులు కానీ కొంతమంది మాట్లాడతారు, భోగాపురం మేం చేశామని. నిన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడతాడు, అతను అసలు మినిస్టర్ ఎలా అయ్యాడో కూడా తెలియదు. మాకు చలి పెడుతుందండి అందుకనే మేము దావోసు పోలేదు అంటాడు. లేదు భోగాపురం అంతా మా హయాంలో జరిగింది అంటాడు. అంటే ఈ చిల్లర మాటలు వీళ్ళని ఏం మాట్లాడతాం? ఎట్లా అంటే ఇప్పుడు ఒక బురద ఉంటుందండి, బురదలో రాయేస్తే ఏమవుతుంది? అలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆయన అధినేత కావచ్చు, అలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు భోగాపురం ఏర్పాటు గురించి ఇంతకన్నా క్రిస్టల్ క్లియర్ గా ఎన్నిసార్లు చెప్పగలం? ఇప్పుడు అది పక్కన పెడితే నిన్న ఆయన అన్న విధంగా ఇంకొకసారి అంటే ఇంకెవరు కూడా రారు కదా. ఆయన 900 కోట్ల రూపాయలు కంపెన్సేషన్ రైతులకు ఇవ్వాలంటే 700 కోట్ల రూపాయలు టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది ఆ రోజు మొత్తము 700 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చి ఆ రోజు భూములను సమీకరించి 2019 ఫిబ్రవరిలో ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 23 దాకా నువ్వు కళ్ళు మూసుకొని ఆ ప్రాజెక్టు గురించి పక్కన పెట్టి పూర్తిగా పట్టించుకోక దాన్ని అటకెక్కించి 2023లో మళ్ళా నువ్వు కళ్ళు తెరిచి మళ్ళా శంకుస్థాపన చేశావు. అంటే 4 సంవత్సరాలు ఎంత వేస్ట్ అయిపోయిందండి. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు రన్నింగ్ లో ఉండేది కదా. నిజంగా కదా నువ్వు నీకు క్రెడిట్ కావాలనుకున్నప్పుడు నువ్వు 2019 నుంచి 23 వరకు ఏం చేశావు? నీ హయాంలో కనీసం ఫౌండేషన్ స్టోర్ వేసిన తర్వాత ల్యాండ్ లెవెలింగ్ కూడా సరిగా జరగల. అంటే 5-10% పనులు కూడా సరిగా జరగల ఆ టైంలో. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చినాకే జరిగాయి. ఇదొకటి. రెండవది, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటారు. వీళ్ళు ఏమంటారు, ఏమంటే మేము అదాని డేటా సెంటర్ ని ఎప్పుడో తెచ్చామంటారు. అదాని డేటా సెంటర్ ఎక్కడ? గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ? దీనికి ఏమైనా సంబంధం ఉందా? అదాని కంపెనీ పెట్టాలనుకున్నది అదాని డేటా సెంటర్. అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి క్రెడిట్? దానికి 2019లో చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు ఫౌండేషన్ వేశారు అదాని డేటా సెంటర్ కి. దాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోలేకపోయారు. అది అడకెక్కింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు ఒకసారి గమనించండి, ఈ రోజు ఈ దేశంలో ఉన్న అత్యంత ప్రముఖ మ్యాగజైన్లలో ఒకటి ది వీక్. అది ఎవరైనా ఒప్పుకుంటారు కదా. ది వీక్ కవర్ పేజీ మీద ఈ రోజు మన
ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీకి ఈ రోజు భవిష్యత్తు లీడర్ అయిన నారా లోకేష్ బాబు గారి ఫోటో పెట్టారు. పెట్టి ఏం మాట్లాడారు? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతోంది. దానికి కారణం నారా లోకేష్ బాబు గారు. వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన ఈయన ఈ రోజు ఒక టెక్ సావి మినిస్టర్ గా, ఒక భవిష్యత్తు నేతగా రూపొందించబడ్డాడు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే ఈయన ఇప్పుడు ఈ సమకాలీన రాజకీయాల్లో ఈ ఏజ్ గ్రూప్ లో పోలిస్తే ఈ రోజు నారా లోకేష్ గారు లాగా ఎవరైనా ఉన్నారండి ఈ దేశంలో? 40-45 మధ్య ఉన్న పొలిటికల్ లీడర్లలో ఇంత భీకరంగా పరిగెడుతూ దేశాలకు పోతూ అక్కడ టెక్ కంపెనీలతో కావచ్చు, ఐటీ కంపెనీలతో కావచ్చు, రకరకాల కార్పొరేషన్లతో మాట్లాడుతూ వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ బాట పట్టిస్తున్న మాట వాస్తవం కదా. ఈ రోజు జీ వీక్ మ్యాగజైన్ మీద ఆయన కవర్ పేజీ మీద ఆయన ఫోటో పెట్టి ఎంత గొప్పగా రాశారండి. అది ఎంత క్రెడిబిలిటీ అండి ఆంధ్రప్రదేశ్ కి. ఇవన్నీ మర్చిపోయి మీరు పొద్దున లేస్తే మేము అర్థం లేని ఆరోపణలు చేస్తాం, మేము దుమ్మితి. కానీ ఏం లాభం మీ నారా లోకేష్ను, లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంత పొగిడి అంత బలంగా ఉన్నారనుకుని ఏం లాభం చెప్పండి? ఆయన ఒక్క మాట అన్నాడు ఆ రోజు, మేము వస్తే మీ అంతు చూస్తాం, ఒక్కొక్కరిని లోపలేస్తానని చెప్పి ఒక 2-3 పడ్డాయేమో కానీ ఆ టెండర్ సంబంధించి చాలామంది వెనక్కి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? ఏమంటే వాస్తవంగా కొంత, ఎందుకంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన దురాగతాలు, వీళ్ళు ఈ యాక్ట్ 30 ఎప్పుడో బ్రిటిష్ కాలంలో మన భారతీయుల్ని అనగదొక్కడానికి స్వాతంత్ర సంగ్రామం టైంలో యాక్ట్ 30 తెచ్చారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. దాన్ని మళ్ళా బయటికి తీశాడు ఈయన. 2019 నుంచి 24 దాకా ఆ యాక్ట్ బయటికి తీసి ఎక్కడ ప్రజలను బయటికి రానికుండా, రోడ్ల మీదకి రానికుండా, ఎక్కడ మాట్లాడనీకుండా, అసలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గానీ, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ గానీ, లేదంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ గానీ ఎక్కడైనా ఉండిందా అండి 5 సంవత్సరాల్లో? ఏమంటే ఆయన యాక్ట్ 30ని చూపించి ప్రతి డిఎస్పీ కూడా నోటీసులు ఇచ్చేవాడు. అంత నీచంగా, నికృష్టంగా రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం నాయకులు కావచ్చు, తర్వాత ఇతర ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఎంత మందిని జైల్లో పెట్టాయండి. అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అట్లాగే మన ఈ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర గారు కావచ్చు, ఇన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చారండి. ఎంత మందిని జైల్లో పెట్టారు. నరేంద్ర గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే చాంత లిస్ట్ అండి. అందరినీ జైల్లో పెట్టడం, మాట వినకపోతే శేఖర్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఒక పాయింట్ అయితే, ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తాను అంటున్నారు. నేనేమంటే పదే ఈ పాదయాత్రలు ఏంటి అంటాను. అధికారంలో ఉన్నప్పుడేమో జనంతో కలవరు, పరదాలు కట్టుకుంటారు. ఇప్పుడేమో మళ్ళీ పాదయాత్ర 7:30 ముందు వస్తారట. నిజంగా పాదయాత్ర చేస్తే ఆయన మళ్ళీ సీఎం అవుతాడా? అసలు ప్రజలు జగన్ నమ్ముతారా? ఆయన చెప్తున్నట్టు అసలు ప్రభుత్వ వ్యతిరేకత అంత ఉందా? మరి చాలామంది అంటున్నారు మళ్ళీ అధికారం కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నాడు అంటారు. ఏం సార్ ఇదంతా కన్ఫ్యూజనా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం పట్ల అంత వ్యతిరేకత ఉందా? ఏం ఆశించి జగన్ వెళ్తున్నాడు పాదయాత్రకి? ఇప్పుడు వాస్తవాన్ని వాస్తవంగా కొండ బాధలు కొట్టినట్టు చెప్పాలి అంటే చెప్పమండి, చెప్తానండి. ప్లీజ్, నో ప్రాబ్లం. మనం చెప్పాలి. ఇప్పుడు ఆయన అంటున్నట్టుగా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్ లో అంట? మనం ఎంత బాగా ఊదుకున్నా గానీ గ్రామీణ ప్రాంతాల్లో అరాచకాలు అనేవి జరుగుతున్నాయండి. అది మటుకు వాస్తవం, జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన దానికంటే కూడా కొన్ని చోట్ల ఎక్కువే జరుగుతున్నాయి. ఇది నోట్ చేసుకోండి. నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నాను. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన సమస్యలు కొన్ని వందలు ఉన్నాయి. నాకు ఎంత అవకాశం ఉన్నా కబ్జాదారులు మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి మళ్ళీ టీడీపీ పార్టీకో జనసేన పార్టీకి వచ్చి వాళ్ళు మామూలుగా వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ కాలం టీడీపీని జనసేన నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. దీని మీద అసంతృప్తిగా ఉన్నారు. ఇది మట్టికైతే వాస్తవం, కొండ బదలు కొట్టినట్టు. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి సార్ ఏమంటారు? సరి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా సరి చేసుకోవాలి. అయ్యప్ప గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం అయ్యప్ప గారు. శేఖర్ రెడ్డి సార్ ఏమండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేనే అడుగుతున్నాను. చెప్తున్నా, ఒక అనలిస్ట్ గా చెప్తున్నాను. ఒక్క నిమిషం అయ్యప్ప గారు అడుగుదాం, నిజంగా అది ఉందా అని. ఒక అనలిస్ట్ గా చెప్తున్నాను. రైట్, ఒక్క నిమిషం అడుగుదాం. నేను కూటమి పార్టీయే. నేను నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిని. నా ఇంటి పేరు నా పేరు తారక రామ అయ్యప్ప అండి. మీకు అది తెలియకపోవచ్చు. కానీ మనం ఇక్కడ డిబేట్లకు వచ్చి మన గురించి మనం వాయించుకున్నా గానీ
గ్రౌండ్ లెవెల్లో కొంత నెగిటివ్ అనేది ఏర్పడుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి వల్ల, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు. లోకల్లో ఉండేటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేసేటువంటి కార్యకర్తల వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయమని చెప్తున్నాను మీడియా వేదికగా. రైట్. అది రేపు ఈయన పాదయాత్ర అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది అంటారు, అంతేనా మీరు చెప్పేది? ఇప్పుడు నేను ఏం చెప్తానంటే వైసీపీ పార్టీని తెచ్చుకోండి, కానీ ముందు నుంచి పనిచేసిన కార్యకర్తలకి గౌరవం ఇవ్వకుండా ఎవడో పార్టీలో జాయిన్ అయిపోతే మీరు ఇష్టం వచ్చినట్టు జాయిన్ చేసుకున్నారు. అదే మాట చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా చెప్పారు. మీరు ఎవరినైనా తెచ్చి ముందు వాళ్ళకి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పి గతంలో కూడా చెప్పారు వాళ్ళు. ఎందుకంటే చాలా కొన్ని చోట్ల వాస్ట్ గా ఉన్నా సార్, పోలీసులు చేసేటువంటి కొన్ని చోట్ల అరాచకాలు అయితే విస్తుపోయేటువంటి నిజాలు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కేవలం టీడీపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని తప్పుడు గంజాయి కేసుల్లో పెట్టి వేధించినటువంటి ఘటనలు, అనేక ఆధారాలు, ఒక టీడీపీ కార్యకర్తని శాశ్వతంగా వికలాంగుడిగా మార్చినటువంటి సంఘటన యొక్క ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. శేఖర్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నా, మీరు నాకు ప్రభుత్వం నుంచి ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి. నారా లోకేష్ గారు ఇప్పిస్తారా, లేకపోతే ఎవరు ఇప్పిస్తారా, ఇప్పించండి. మన కూటమి ప్రభుత్వంలో మన కార్యకర్తల్ని కొంతమంది పోలీస్ అధికారులు వేధించినటువంటి, ఇబ్బందులు పెట్టి శాశ్వతంగా కొట్టి శాశ్వతంగా అంగవైకల్యంగా మార్చినటువంటి వ్యక్తుల్ని మీరు శిక్షించాలి. ఎందుకంటే మీరంటే మనం కూడా, ఎందుకంటే ఎక్కడో ఈ విషయాలని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియదు కదండి. ఈ బ్యాడ్ అంతా ఏమవుతుందంటే కూటమి పార్టీకి చుట్టుకుంటుంది. దీన్ని మనం ఆదిలోనే మందు వేయాలి, ఆదిలోనే తుంచాలి అని నేను చెప్తున్నానండి. ఇప్పుడు విమర్శ అనేది ఉంటదండి, విమర్శ, ఆత్మవిమర్శ, సద్విమర్శ అని ఉంటాయి. నేను విమర్శ చేయట్లేదు, జరుగుతున్న కొన్ని చోట్ల తప్పిదాలను కూడా మనం సరి చేసుకుంటే ఇంకా మంచిగా భవిష్యత్తులో 2029లో ఇదే ప్రభుత్వం ఉంటుంది అని నేను చెప్తున్నానండి. దీన్ని విమర్శగా తీసుకోవద్దు. మన తప్పులు రైట్లు ప్రతి ప్రభుత్వంలో జరుగుతాయి. అంటే అది లోకల్లో ఉండే కార్యకర్తలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కార్యకర్తల్ని మీరు వెళ్ళి కొట్టండి అనో, లేకపోతే లోకేష్ గారు కొట్టండి అని చెప్పరు. పరిపాలన కావాలని కోరుతున్నారు. ఒక్క నిమిషం అయ్యప్ప గారు, శేఖర్ రెడ్డి గారు, ప్లీజ్ సార్, ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు, మీరు అడిగేదానికి ఇప్పుడు జరిగేదానికి డిఫరెన్స్ చెప్తానండి. పూర్తిగా అరాచకమైన పరిపాలనని 2019-24 మధ్య మనం చూసాం. పూర్తిగా అరాచకం. నేను చెప్పినట్టు యాక్ట్ 13 కావచ్చు, లేదంటే పోలీసుల్లో ఒక రకమైన ఫేవరెటిజం, అంటే వైసీపీ పక్కన వైసీపీ కార్యకర్తలు ఎలా బిహేవ్ చేస్తారో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఆ ప్రభుత్వం అయిపోయిందండి. ఇప్పుడు మన ప్రభుత్వంలో జరుగుతున్నాయి నేను చెప్పాను, అవి తీసుకెళ్ళమన్నాను. దాని గురించి మాట్లాడాను సార్. మళ్ళీ ఎంతసేపు వైఎస్ జగన్ గారిని విమర్శించుకోవడం వల్ల మనకి ఏమీ రాదు. మన ప్రభుత్వంలో ఉండేటువంటి తప్పుల్ని మనం సరి చేసుకుంటే 2029లో కూడా 164 కాదు 175కి 175 వచ్చేలాగా మనం ఎదరికి వెళ్ళాలి అని చెప్తున్నాను నేను. ఒక్క నిమిషం దాని మీద వస్తా. విషయం ఏంటంటే విపరీతమైన అరాచకాన్ని ఒక పక్క మనం 19 నుంచి 24 వరకు చూసాం. యాక్ట్ 30 కావచ్చు, లేదంటే మీరు చెప్పినట్టు పోలీసు అరాచకాలు కావచ్చు, అసలు వైసీపీ గుండాల్లాగా కూడా కొంతమంది ప్రవర్తించిన తీరు మనం చూసాం. ఆ రోజు అలాగా వాళ్ళకు ఆదేశాలు కూడా అలాగా వచ్చాయి. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఉన్న సీఎంఓలో ఉన్న అధికారులు డీజీపీని పిలిపించుకొని ఇలా చేయాలని చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినప్పుడు పూర్తిగా ఆదేశాలు లోకల్ ఎస్ఐ వరకు కూడా వెళ్తాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు పై వాళ్ళు కాదనలేరు, చేశారు. నేనేమంటున్నా అంటే అలాంటి అరాచకాన్ని మనం చేయకూడదు అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, ఇక్కడ ఒక కరెక్షన్ పాయింట్ చెప్తున్నా. వైసీపీ నాయకులతో చేతులు కలిపి టీడీపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని పోలీసులు వేధించారు సార్. ఒక్క నిమిషం ఆయన కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం అయ్యప్ప గారు. అర్థమైంది మీ బాధని అర్థం చేసుకోగలుగుతున్నా. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మీరు ఒకసారి చూడండి, అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అన్నారు. ఇప్పుడు నేను పూర్తిగా కక్ష సాధింపు ధోరణిలో పోతే పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు ఉపయోగించుకొని వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తగా ఇబ్బంది పెడుతూ పోతే దీనికి అంత ఎక్కడ? ఇప్పుడు నన్ను 53 రోజులు జైల్లో పెట్టారు, నాకే అంత బాధ లేదు. నేనే జగన్మోహన్ జైల్లో పెట్టాలనో, లేదంటే జగన్మోహన్ ఇబ్బంది పెట్టాలనో నాకే లేనప్పుడు మీరు ఎందుకు ఇంత తపన పడ్డాము? ఇది కరెక్ట్ పద్ధతి కాదని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు ఇప్పుడు నార్మల్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏం మాడాలి? ఇప్పుడు ఒక పార్టీలో మనము ఒక స్ట్రక్చర్, ఒక ఫ్రేమ్వర్క్ ఉన్నప్పుడు అధినేత ఎలాంటి మైండ్ సెట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో వెళ్ళే వ్యక్తి. మంచి చేయాలా, ఈ రాష్ట్రంలో 10 కాలాల పాటు తెలుగుదేశం పార్టీ ఉండాలి,
మనము తెలుగు ప్రజలకు మంచి చేయాలని అనుకునే ఒక మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తి. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే నారా లోకేష్ బాబు గారు. నేను ఆ పాయింట్ ఒక పాయింట్ అడుగుతానండి సార్. 2014 నుంచి 2019 వరకు మన పార్టీ ఉంది. మరి 2019లో ప్రజలు ఎందుకు తిరస్కరించారు 23 సీట్ల కంటే? మరి నిజాలు కూడా ఒప్పుకోవాలి. తిరస్కరించారంటే కొంత ప్రజా వ్యతిరేకత అభిప్రాయం ఏర్పడబట్టి తిరస్కరించారు. మళ్ళీ 2024లో వైఎస్ జగన్ గారిని తిరస్కరించారు ప్రజలు. ఇప్పుడు మళ్ళీ మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, మన రాజధాని పూర్తవ్వాలి. ఈ ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఉండాలి అంటే కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. వైసీపీ నాయకులతోటి పోలీసులు చేతులు కలిపి కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ వాసంలోనే ఇంకా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. దానికి చెక్ పెట్టమని చెప్తున్నాను నేనండి. రైట్, ఓకే రైట్ సార్. నేనేమంటున్నానంటే 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పులు చేశారు, ఆయన పరిపాలన సరిగా చేయలేదు కాబట్టి మేము జగన్ ఓట్లు వేస్తున్నాం అనే మాట ఎక్కడా లేదండి. 2019లో ప్రజలు ఓట్లేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి కొడుగ్గా ఈయనకు ఒక అవకాశం ఇద్దాం. ఈయనేమని అడిగారు జగన్మోహన్ రెడ్డి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డి కన్నా 10 అడుగులు ముందుకేసి పరిపాలన చేస్తాను. మా నాన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, రకరకాల పథకాలు ఇచ్చాడు, నేను అంతకన్నా ముందుకు పోయి ఇంకా మీకు ఏదో చేస్తాను, నవరత్నాలు పెడతాను, నన్ను ఒకసారి గమనించండి అని వేడుకున్నాడండి. ప్రజల దగ్గర పోయాడు, పాదయాత్ర చేశాడు. ఇలా చేయంగా ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. కానీ వాళ్ళకు ఈయనకున్న క్రిమినల్ మెంటాలిటీ తెలియక పూర్తిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, అయ్యా మేము గాని అట్లాగే ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఎక్కడా మనం తప్పులు చేయకూడదు. ఏ తప్పులైతే వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు చేశారో అవే తప్పులు మనం చేసి వారి మీద కసి తీర్చుకుంటే రేపొద్దున ప్రజల మనల్ని కూడా దుమ్మెత్తిపోస్తారు, ప్రజల మనల మీద కూడా ఉమ్మేస్తారు. అలాంటి పరిపాలన మనం చెయ్యము. ఈ రోజు మీరు గమనించండి, ఎస్పీలకు కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తున్నారు, అయ్యా మీరు న్యూట్రల్ గా వెళ్ళండి, పార్టీకి పక్కన పెట్టండి, మీరు ప్రజలకు న్యాయం చేయండి అనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకొకటి ఇంత న్యాయంగా జరుగుతుంది కాబట్టి ఈ రోజు వైసీపీ నాయకులు ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. ఏమండి మొన్న ఈ పీపీపీ ఏదైతే మెడికల్ కాలేజ్ విషయం ఉందో వాళ్ళు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ పెద్ద పెద్ద ర్యాలీలు చేశారు, రకరకాల ప్రోగ్రాములు చేస్తున్నారు. వాళ్ళకు పోలీసులు పూర్తిగా బందోబస్తు పెట్టి వాళ్ళ ర్యాలీలకు మద్దతు ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇదేంటి కారణం ఏంటి? ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఏమంటే లోకేష్ గారి యొక్క అపాయింట్మెంట్ ఇప్పించమని అడుగుతున్నాను డిబేట్ లో. అది మాట్లాడతాం, అది ఇబ్బంది లేదండి, ఇప్పిస్తానండి. తప్పకుండా మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తారు అయ్యప్ప గారు. రైట్, నేను ఇంకొక ప్రశ్న మీకు అయ్యప్ప గారు, నేను వస్తాను శేఖర్ అన్న మీ దగ్గరికి. చాలామంది అంటారు టీడీపీ వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు, వాళ్ళు చేసే పథకాలు అయితే వాళ్ళ పరిపాలన బాగుంది, వైసీపీ వాళ్ళు చరిత్రలో కలిసిపోతారేమనేసి భయం ఉంది. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి వీటన్నిటి మీద చర్చ పెడితే బాగుంటుంది కదా, ఇట్లా ఆఫీసులో చర్చ పెట్టి నేను పాదయాత్ర చేస్తాను, నేను పరిగెత్తుతాను, లేకపోతే ఇంకోటి చేస్తానంటే జనం నమ్మే పరిస్థితి ఉందంటారా అయ్యప్ప గారు? మంచి పాయింట్ అండి ఇది శ్రీనివాస్ గారు. నేను అడిగేది అసెంబ్లీకి రావచ్చు కదా సార్, అది ప్రజా సమస్యల పరిష్కారానికి కదా మనం. అలా కాదండి, లేదు ఒక జోక్ చెప్తాను సార్, ఇక్కడ ఒక జోక్ చెప్పాలి. ఒకసారి ఆయన లైవ్ పెట్టారంటండి, చేతికి వాచ్ పెట్టుకుని లైవ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ వాచ్ టైమింగ్ కి ఆ లైవ్ టైమింగ్ కి చూస్తే ఆల్రెడీ రికార్డెడ్ వీడియోనే లైవ్ కింద విధులేరు అనమాట, మీడియా ఛానల్ మేనేజ్ చేసి. ఆ రోజు నుంచి ఆయన వాచ్ పెట్టడం మానేశాడు లైవ్ లో. సరే, ఆయన ఇష్టం, అది ఆయన ముందు చెప్పు రికార్డ్ చేసుకుంటారు. ఒక ప్రజానాయకుడు ప్రజల మీద అవగాహన కలిగి మాట్లాడటంలో అతను ఆ టైంకి మాట్లాడలేకపోయే బట్టి కదా రికార్డింగ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని వేసుకున్నాడు. అంటే అసెంబ్లీకి రావడం వేస్ట్ అంటారు, మాట్లాడలేరు అంటారా? అసెంబ్లీకి అని కాదండి, నువ్వు ఇంట్లో కూర్చుని నీకు కూడా 40 ఇప్పుడు మనకి 24 లక్షల ఓట్లే తేడండి. 3 పార్టీలు ఇక్కడ కూటమి పార్టీలు కలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకింగ్ కూడా నిన్ను ప్రజలు నమ్మి అంత ఓట్లు వేశారు కదా, నువ్వు ఇంట్లో కూర్చోవడం ఏంటి? నువ్వు శాలరీలు తీసుకుంటలేదా? ఎమ్మెల్యేకి 1,50,000, నీకు మెయింటెనెన్స్, నువ్వు ఎందుకు తీసుకున్నావు? నువ్వు అసెంబ్లీకి రాకుండా ప్రజల యొక్క పనుల మీద మేము ఇది చేసాం, మీరు ఇది చేస్తున్నారు. ఒకప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షాలు కూడా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే ఒకరినొకరు చర్చించుకుని ఒకరి ఐడియాలజీ పంచుకుని ఒక మంచి వాతావరణం తోటి ప్రజలు అసెంబ్లీ వేదికగా జరిగేది చర్చలు. మరి ఈ రోజున
అసెంబ్లీ యొక్క సాంప్రదాయం తుంగలో తొక్కి నువ్వు ప్యాలెస్లో కూర్చుని మీడియా మీటింగ్లు పెట్టి నేను జీతం తీసుకు నువ్వు 11 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడానికి అర్హులు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉమ్, ఎవరైనా సరే అండి. గతంలో టీడీపీ అయినా కానీ ఇప్పుడు రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా ఎవరి ప్రభుత్వం వచ్చినా కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ఇంటి సొంత బిజినెస్లు చేసుకుంటూ మీకు అసలు ఎందుకయ్యా 11 మంది ఎంపీలు రాజీనామా చేసుకోండి. రాజీనామా చేసి లేకపోతే వేరే పార్టీని మూసేసి వెళ్ళిపోయి ప్యాలెస్ లో కూర్చోండి. ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఆ 11 సీట్లు గెలిపించడమే కాదు దాదాపు మీకు కూడా 40% ఓటు బ్యాంకింగ్ ఇచ్చారండి గతంలో. ఆయన ఏం తక్కువ ఓటు బ్యాంక్ అంత నమ్ముకున్న ప్రజల్ని నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? నువ్వు ప్రజల సమస్యల మీద ఒకవేళ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుంది, నువ్వు అప్పులు పెరిగిపోయినాయి అన్నావు, 3 లక్షల కోట్లు చేశారని సామాజిక మాధ్యమాల్లో పెట్టావు. ఆ 3 లక్షల కోట్లకి మనం విమర్శించావు కొన్ని. నువ్వు వచ్చి చెప్పు ఏమంటే అయ్యా మీరు 3 లక్షల కోట్లు ఇలా వృధా చేస్తున్నారు, ఇది చేయడానికి వీలు లేదని చెప్పు. నువ్వు సోషల్ మీడియాలో చెప్తావండి. నువ్వు సోషల్ మీడియా కాదు కదా నీ వేదిక. నేను గెలిపి అసెంబ్లీకి పంపించారు కదా. అంటే వాళ్ళ వేదిక ఇప్పుడు సోషల్ మీడియాని ఎక్కువ అయిపోయింది సార్. అదే కదా ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం గట్టిగా చర్యలు లేవు, వీళ్ళు నవ్వుతున్నారు. అదేమంటే నవ్యాంధ్ర అంటారు, గూగుల్ అంటారు, అమరావతి అంటారు, ప్రజల కోసం అంటారు. కానీ ఒక గూగుల్ డేటా సెంటర్ లో అది కాదు కదా వాళ్ళకి కావాల్సింది. ఏది వీళ్ళు ఖండించట్లా, గట్టిగా ఖండించట్లా అన్నప్పుడు ఇప్పుడు చాలా మంది మెసేజ్లు కూడా పెట్టేది ఏంటంటే టీడీపీ కార్యకర్తలు కానీ కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అన్న బటన్ నొక్కాడంటే అసలు ప్రపంచవ్యాప్తంగా తెలిసేట అంత రచ్చ ఉండేది. వీళ్ళు ఏం చేసినా ఏం చెప్పుకోరు ఏంటో అర్థం కాదు ఈ టీడీపీ వాళ్ళకి. నేను ఇంత వార్నింగ్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అసలు. అసలు ఏంటి వీళ్ళు ఈ రోజు కూడా చూడు అంతా నా క్రెడిట్ అంటాడు, రేపు అమరావతి కూడా నాదే క్రెడిట్ అంటే కూడా టీడీపీ వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. ఏ శేఖర్ రెడ్డి సార్ మీరు కడతారు, పెద్ద పెద్ద అమరావతి కడతారు, అద్భుతంగా కడతారు, అది కూడా వాళ్ళదంటారు క్రెడిట్ అనేసి. శేఖర్ రెడ్డి గారు ఏమండి శేఖర్ రెడ్డి గారు నాకు ప్రామిస్ చేయాలి. ఒక్కొక్క గవర్నమెంట్ కి ఒక్కొక్క వినపడుతుందండి, వినపడుతుందని నాకు ప్రామిస్ చేయాలి. ఒక్క నిమిషం అయ్యప్ప గారు, శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. శేఖర్ రెడ్డి గారు మీ స్ట్రక్ అయిందట్టు. శేఖర్ రెడ్డి సార్ ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను సార్ ప్లీజ్ సార్. చిన్న విషయం ఏమని అంటే గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఒక 4 నుంచి 5 లక్షల జాబులు ఇక్కడ నుంచి సృష్టించబడతాయని చెప్తే వీళ్ళు ఏం చేశారు, వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ లీడర్లు ఏం చేశారంటే నెట్ లో తీసి గూగుల్ యొక్క ఎంప్లాయీస్ 1,83,000 మంది మాత్రమే అన్ని లక్షల జాబులు ఎలా వస్తాయని చెప్పి కామెంట్ చేశారు. అదే నువ్వు అసెంబ్లీకి వచ్చి అడగొచ్చు కదా, అప్పుడు సమాధానం దొరుకుతుంది. రకరకాలుగా వస్తుంది. ఒక కంపెనీ ఓపెన్ చేస్తే అక్కడ ఎంప్లాయీస్ కాదు కదా సార్, దాని మీద ఎంతమంది ఆధారపడతారు, ఇవన్నీ ఉంటాయి కదా. కాదండి, గూగుల్ డేటా సెంటర్ కి పనిచేసేటువంటి క్లయింట్లు 1,200 క్లయింట్లు ఉన్నారండి. వాళ్ళందరూ ఏంటి అవుట్ సోర్సింగ్ అండి, వేరే కంపెనీల ద్వారా. ఇప్పుడు విప్రో ఉందండి, విప్రోకి యునైటెడ్ హెల్త్ కేర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్పి, లాయిడ్స్ బ్యాంకింగ్ ఇవన్నీ పనిచేస్తాయి. అవును, వాళ్ళందరూ క్లయింట్లు. కానీ ఇప్పుడు లాయిడ్స్ బ్యాంకింగ్ కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, 1,00,000 మందే ఉంటారు. కానీ మళ్ళీ దానికి విప్రో సపోర్ట్ చేస్తుంది, టీసీఎస్ సపోర్ట్ చేస్తుంది, కాగ్నిజెంట్ సపోర్ట్ చేస్తుంది, హెచ్సిఎల్ సపోర్ట్ చేస్తుంది. మరి ఈ కంపెనీలో ఉండేటువంటి ఎంప్లాయీస్ మీరు లెక్కించారా? అంటే ఏంటి, మీకు ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేకపోబట్టే తప్పుడు మాట్లాడతారు. అది ప్రజలు పట్టుకుంటారని మీరు అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రండి, రావాలి కదా సార్. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా అధికార పార్టీని ఎప్పుడైనా నిలదీయాలంటే ప్రతిపక్షం ఒక మనిషి ఉండాలి. ఆ తప్పులను ఎత్తి చూపినట్టు ఆ గౌరవం ఉంటుంది సార్. వాళ్ళకు కూడా తెలియ వస్తుంది, ఓహో ఇక్కడ తప్పు జరుగుతుందంటూ వాళ్ళు సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఏం చెప్పకుండా నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తానంటారు, అప్పుడేమో పరదాలు కట్టుకుంటారు. చాలా మంది డౌట్ వస్తుంది కదా. వైకే ఛానల్ వారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను సార్, మీ ఛానల్ ద్వారా కొంతమంది కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి టీడీపీ జనసేన కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టి దాదాపు ఒక 20 తప్పుడు కేసులు కట్టి కస్టోడియల్ టార్చర్లు చేసినటువంటి ఒక ఎస్ఐ సిఐ యొక్క భోగాతాలు మీ ఛానల్ వారికి నేను తెలియజేయాలనుకుంటున్నాను. నాకు అవకాశం ఇప్పించమని చెప్పి ఛానల్ యాజమాన్యం వారిని, మన ప్రభుత్వంలో నేను కూడా కూటమి ప్రభుత్వంలో భాగం కాబట్టి అన్యాయం ఎక్కడ జరిగినా పోరాడాలి కాబట్టి అన్యాయం ప్రభుత్వం దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ వైసీపీ వాసనలో ఉండి వైసీపీ నాయకుల యొక్క కార్పొరేటర్ల యొక్క గెస్ట్ హౌస్ల్లో బంధించి చేతులు వెరక్కొట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక ఎస్ఐసిఐ చేసినటువంటి అరాచకాలు. మరి దాని మీద మీరు ఖచ్చితంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మీ ఛానల్లో ప్రత్యేకించి నేను ఏదైతే ఆధారాలు ఇస్తున్నానో ఆ ఆధారాలన్నీ కూడా వేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వం అనేది ప్రజా ప్రభుత్వం. ఇక్కడ తప్పు జరిగింది, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఇంకా వైసీపీ వాసనలోనే బతికి ఇంకా ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటువంటి అధికారులు కూడా వాళ్ళని తొంగలో తొక్కాలి.
తొక్కితేనే మనం మన ప్రభుత్వానికి ఒక మంచి పేరు అనేది ఉంటుందని చెప్పి నేను కోరుతూ ఉన్నాను సార్. ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే ఏంటి ఆయన ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటున్నాడు, మరి ఏంటి దాని ఆ మూమెంట్ ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా ఆదరిస్తారా ప్రజలు? నేను చెప్పినట్టుగా బుక్ అట్టమార్చినంత మాత్రాన ఆ పుస్తకం కొత్తది కాదు కదా అంట నేను. అంటే సార్, రాజకీయాల్లో వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. ఎవరికి ఉండవలసిన అభిమానులు వాళ్ళకు ఉంటారు సార్. కానీ ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసేస్తే గెలుస్తారా గెలవరంటే, ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు గతంలో కల్తీ మద్యాన్ని తాగి అప్పుడు కృష్ణలంక బారిలో చనిపోతే వెంటనే అక్కడికి వచ్చి సాక్షి పేపర్లు వేసి అదే మల్లాది విష్ణు గారికి మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మద్యాన్ని కొనసాగించారు. మరి ఇటువంటి తప్పుడు హామీలు ఇచ్చారు కాబట్టి అందుకనే ప్రజలు ఓడించారండి. ఇప్పుడైనా సరే పాదయాత్ర చేయండి, అసెంబ్లీకి కూడా రండి అని చెప్తున్నాను. మీరు అసెంబ్లీకి రాకుండా పాదయాత్రలు చేసి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించవలసింది, చర్చించవలసినటువంటి అసెంబ్లీని పక్కన పెట్టి మీరు నేను పాదయాత్రలు చేస్తాను, రైలు రోకలు చేస్తాను, బస్సు యాత్రలు చేస్తానంటే ఎవడు ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదండి. కానీ ఆయన ఏ ధైర్యంతో నేను స్టార్ట్ చేస్తాను అని ఆయన చెప్తున్నారంటే పదే పదే ప్రజలు నమ్ముతారనుకుంటున్నాడా? పాదయాత్రలతో అధికారం వస్తుందని భావిస్తున్నారా జగన్ గారు? సార్, పాదయాత్రలు చేసేస్తే ఓట్లు వేసేటువంటి కాలాలు పోనీయండి. ఇప్పుడు డిజిటల్ యుగం అండి ఇది. సామాజిక మాధ్యమాల్లో ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. గతం కంటే కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కళ్ళు అక్షరాస్యత పెరిగింది, ప్రజలు అర్థం చేసుకునేటువంటి క్యాపబిలిటీకి పెరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు ఏం చేస్తారు, ఎవరి పరిపాలన ఎలా ఉన్నదని ప్రజలందరికీ తెలుసు. నేను పాదయాత్ర చేసేస్తే ఇసుకరాలినంత జనం వచ్చేస్తారనేది భ్రమ. గతంలో మిమ్మల్ని తిరస్కరించింది ఎందుకు? మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల మీద నువ్వు పోరాడితే కనీసం గౌరవమైనటువంటి ప్రతిపక్ష స్థానం అయినా భవిష్యత్తులో దక్కుతుంది. మీరు అలా పోరాడకుండా ఇదే కంటిన్యూ చేస్తాను, నేను ఇలా ప్యాలెస్ లోని మీటింగ్లు పెడతాను. క్లారిటీ వచ్చేసింది కదా సార్, ఆయన ఇంకా అసెంబ్లీకి వచ్చే అవకాశం కనిపించట్లేదు, అది పక్కా తేలిపోయింది. ఆయన రాను అన్నట్టుగానే ఉన్నారు. నాకు ప్రతిపక్ష హోదా మీరు రాజీనామా చేసి ప్రజల యొక్క డబ్బును తీసుకోకుండా ఎమ్మెల్యేలకి రాజీనామా చేసి మీరు వెళ్ళిపోండి. అప్పుడు మీరు ప్రజల్లో తిరగండి. మీరు ఎమ్మెల్యేలు కాదు కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు. మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి రండి. రాజీనామా చేయకుండా మీరు మేము ఎమ్మెల్యేలు అని చెప్పి మీకు గన్ మ్యాన్, మీకు ఒక బొక్క, మీకు ఒక కారు, ఇవన్నీ కూడా మీకు గవర్నమెంట్ నుంచి అన్ని ఫెసిలిటీస్, ఎలవెన్సెస్, 1,50,000 జీతాలు, ఇవన్నీ మేము ఎందుకు పెట్టుకోవాలి? మా యొక్క పన్నుల నుంచి మీకు ఎందుకు ఇవ్వాలి? మా సమస్యల మీద మీరు పోరాడండి. ఎవరైనా సరే పోరాడకుండా మీరు ఊరికే మా పన్నుల నుంచి మీకు జీతాలు ఇచ్చుకుని మేమేమో పన్నులు కడుతూ ఉంటే మీరు జీతాలు తీసుకుని మీరేమో ఎమ్మెల్యేగా మీరు అనుభవిస్తూ సకల భోగాలు అనుభవిస్తూ మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడకపోతే మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాను నేను. ఇంట గెలిచి కదా రచ్చగలవాలి, ఇంట గెలిచి రచ్చగలగాలి కదా. నేను పంపించినటువంటి అసెంబ్లీలో కదా నువ్వు గెలవలసింది, నేను పంపించిన అసెంబ్లీలో కదా ప్రజా సమస్యలు మాట్లాడవలసింది. మీరు అక్కడ మాట్లాడండి, ఇంట గెలిచి రచ్చగలవండి. అప్పుడు మీరు అసెంబ్లీకి మిమ్మల్ని పంపించాం, మీరు అక్కడ మాట్లాడిన ప్రజా సమస్యలు అప్పుడు ప్రజలు మిమ్మల్ని కూడా ఆకట్టుకుంటారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యల మీద మాట్లాడుతున్నారు, ఈయనకి అవగాహన ఉన్నది అని. మీరు ప్రజా సమస్యలు మాట్లాడకుండా నేను పాదయాత్రలు చేస్తాను, బస్సు యాత్రలు చేస్తాను, రైలు రోకలు చేస్తానంటే ఎవడు ఓట్లేసే పరిస్థితి అయితే లేదు. కానీ ఆయన చెప్పేశారు, పలానా డేట్ కూడా ఇచ్చారు, కర్నూలు జిల్లా నుంచి స్టార్ట్ చేస్తాను, కరెక్ట్గా 7.5 ముందు అంటున్నాడు ఆయన. అంటే పక్కా ప్లాన్తో ఉన్నట్టు అనిపిస్తోంది ఆయన. తిరగనివ్వండి, మంచిదే కదండి. ఆయన తిరిగితే మంచిదే కదండి. తిరిగితే ఈసారి ఏం చేస్తారు? ప్రజలు నిలదీస్తారండి. మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు, మీరు 2019 నుంచి 2024కి ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు అని అప్పుడు అడుగుతారు కదండి ప్రజలు. ఏ ప్రభుత్వం అయినా సరే అండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అభివృద్ధి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు కదండి. ఇదివరకులాగా ఇప్పుడు అంత అయోమయంలో ఏం లేరు జనాలు. ఎడ్యుకేషన్ మారుతూ ఉంది. కాకపోతే నేను ఒకటి చెప్తున్నానండి, తప్పులు అనేవి కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఇసుక దందాలు, మట్టి దందాలు, ఎమ్మెల్యేల యొక్క అరాచకాలు, పోలీసు వ్యవస్థ యొక్క అరాచకాలు ఇప్పుడు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్టేయమని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని వైకే ఛానల్ ద్వారా కోరుతున్నాను. వీటి అడ్డుకట్టి వేస్తేనే ప్రజలు మనల్ని ఇంకా మరింత బలంగా మళ్ళీ 2029లో కూడా ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి మళ్ళీ రాజధాని అభివృద్ధి చెందుతుంది. ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారు. పారిశ్రామికవేత్తల ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలతోటి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అప్పుల్లో ఉన్నాము, తలసరి ఆదాయం తగ్గిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ఆర్థిక అభివృద్ధి మందగించింది. కాబట్టి ఖచ్చితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పరోక్ష పెట్టుబడులు, పోర్ట్ఫోలియో పెట్టుబడులు రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటే పారిశ్రామికవేత్తలకి ఒక ధీమాగా ఉంటుంది. కాబట్టి ఆ స్థిరమైన ప్రభుత్వం 10 కాలాల పాటు ఉంటే ఒక అభివృద్ధి జరుగుతూ ఉంది. అది సింగపూర్ అనేది రైట్. ఫైనల్గా శేఖర్ రెడ్డి సార్, ఆయన పాదయాత్ర చేస్తాడు, నేను చెప్పినట్టుగా ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ పాదయాత్రపై? ఏమండి ఒక్కటే మాట, కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర ఎలాగైతే సెంటర్ లో పోషించిందో 2019 నుంచి 24 మధ్యలో, వాళ్ళకు 10% ఎంపీలు లేకపోయినా వాళ్ళకు 40-45 మంది ఎంపీలతోనే వాళ్ళు నెట్టుకొచ్చారు. వాళ్ళకి ఇచ్చిన టయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎక్కడ తేడా ఉంది? ఆయన పొద్దున్న లేసి ప్రెస్ మీట్లు పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారిని వేరుకోవడం, లేదంటే అయ్యన్న పాత్ర గారిని వేరుకోవడం, లేదంటే మీకు కోర్టుకు పోతాడడం, ఇది ఏ రకమైన న్యాయం అండి? ఇది ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనకున్న ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం 10% ఎమ్మెల్యేలు మీకు వస్తే మీరు ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని అర్హులవుతారు. అలాంటి పరిస్థితుల్లో మీకు 11 సీట్లు ప్రజలే ఇచ్చినప్పుడు ప్రజలు మీకు ఏం చెప్పారు? మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, మీరు కేవలం ఎమ్మెల్యేలుగా మీరు అసెంబ్లీకి పోయి మాట్లాడండి అని వాళ్ళు ఒక అల్టిమేటం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అసెంబ్లీకి రారు? మీకు ఎంత టైం అవసరమో ఆ టైంని మీరు అడగండి స్పీకర్ గారిని. అలా మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి వస్తే మీరు అవమానిస్తారని వాళ్ళు భయపడుతున్నారు సార్. వాళ్ళు చెప్తున్నారు కదా, మా లీడర్ ని తిడతారు లేకపోతే అవమానకరంగా మాట్లాడతారు అంటారు. ఎలా అయితే మీరు తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఆ రోజు ఎమ్మెల్యేలు కావచ్చు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ రకంగా అయితే మీరు ఇబ్బందులు పెట్టారో, ఏ రకంగా అయితే మీరు అవమానం చేశారో, అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ కాదండి. తెలుగుదేశం పార్టీ గాని లేదంటే జనసేన గాని అలాంటి సంస్కృతికి ఎప్పుడు లేదు. అలా నిజంగా అనుకుంటే అండి ఈ రోజు ఏ వైసీపీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు ప్రజల్లో. అద్దెందుకు జగన్మోహన్ తిరిగే పరిస్థితి ఉండదు. ఈ రోజు ఆయన ఎవరో నలుగురు రాయించిన స్క్రిప్ట్ ను ముందు పెట్టుకొని, ఆయన అనుకూల మీడియాను చుట్టూరు పెట్టుకొని, ఆయన ఒక గంట సేపు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఏమంటే ఏ రోజైనా ఏ జర్నలిస్ట్ అయినా అడిగిన ప్రశ్నకి ఆయన ఆన్సర్ చెప్పాడా? ఎంతసేపు ఆయన ఏ స్క్రిప్ట్ అయితే తీసుకొస్తాడో ఆ స్క్రిప్ట్ ను చదవడం, ఆ తర్వాత గంట తర్వాత ఆయన అడిగితే నిజంగా ఆన్సర్ చెప్పగలడు ఆ స్క్రిప్ట్ మీద? కనీసం ఆయనకు ఆ మాత్రం అవగాహన కూడా లేదండి. ఎంతసేపు ఆయన అడ్వైజర్స్ ఎవరైతే రాయిస్తున్నారో అవి ఉపాతనంగా వల్లివేయడం, పూర్తిగా అప్పచెప్పడం, లేచి వెళ్ళిపోవడం. ఎవరైనా క్వశ్చన్ వేస్తే అది మనం మాట్లాడదాంలే, ఇప్పుడు నాకు టైం లేదు అని ఆయన వాచోకి తీసుకుంటాడు. నేనంటున్నా ఈ రాష్ట్రంలో వివిధ సమస్యల మీద మీరు మాట్లాడేటప్పుడు మీకు ఒక అర్ధగంట టైం ఉండదా? విలేకరులు ఎవరి కోసం అడుగుతారండి? విలేకరులు ప్రజల తరపునే కదా విలేకరులు అడుగుతారు క్వశ్చన్లు మిమ్మల్ని. మీరు ఎందుకు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయట్లేదు? అంటే మీ అవగాహన రాహిత్యం కావచ్చు, లేదంటే మీ ఏదైతే అబద్ధాలు మీరు చెప్తున్నారో అవి బయటపడతాయనే మీరు క్వశ్చన్లకు ఆన్సర్లు ఇవ్వట్లా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఈరోజు, ఎక్కడైనా జగన్మోహన్ తో డిబేట్ సిద్ధం, మేము ఏ స్థాయిలైనా సిద్ధం. ఆయన నిజంగా కడప రెడ్డి అయితే ఆయన రావాలి డిబేట్ కి. మేము అడిగే ప్రశ్న చెప్పాలి. ఎంతసేపు ఆయన ఆఫీసులో కూర్చొని ఆయనకు సంబంధించిన వ్యక్తులు పెట్టుకొని ఆయన చెప్పే అబద్ధాలన్నీ వింటూ ఉంటే దానికి మనం చేయగలిగింది ఏముంది? రెండో విషయం ఏంటంటే 5 సంవత్సరాలు మీరు చెప్పినట్టు, మీరు ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఆయనకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆయన ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకోవడం, లేదంటే ఇంటర్నల్ మీటింగ్లు పెట్టుకోవడం, ఎవరిని ఎప్పుడు లోపలయ్యాలా, ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలా, ఇలాంటి పూర్తిగా సమీక్షలో కాలం నిలబెట్టడం, లేదంటే సంక్షేమ క్యాలెండర్ ఒకటి పెట్టుకొని దానికి బటన్ నొక్కడం. ఈ తప్పితే ఆయన ఏ రోజు ప్రజల్ని పరామర్శించలా, ఎక్కడికి పోయి ప్రజల బాధలేని అడగలా. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు ఏ రోజు ప్రజల దగ్గర పోయిన వ్యక్తి ఈ రోజు నీ మళ్ళా పాదయాత్ర చేస్తానడం విడ్డూరం కాదు అది. అంటే ప్రజలు నిన్ను ఓడగొట్టారు కాబట్టి, నిన్ను 11 సీట్లకు తెచ్చారు కాబట్టి మళ్ళీ మీకు ప్రజలు గుర్తొస్తున్నారు. ఇప్పుడు మీకు ఏ రోజు అధికారం ఇచ్చారు ఆ రోజు ప్రజలు గుర్తులేరు మీకు. ఈ రోజు మిమ్మల్ని ఓడగొట్టారు కాబట్టి మళ్ళా మీకు ప్రజలు గుర్తొస్తున్నారు. అందుకని మీరు మళ్ళీ మీ పాదయాత్ర పోతా అన్నారు. నేను అడుగుతున్నానండి, పాదయాత్రకు జగన్మోహన్ పోయే అవసరం ఏంటి ఈ రోజు? నేను సింపుల్ గా అడుగుతున్నా. ఇప్పుడు అయ్యప్ప గారు కూడా ఒక మాట అన్నారు, అయ్యా ఏదైతే వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టారో
అలా మీరు ఇబ్బంది పెట్టట్లేదని ఆయనే మాట్లాడతారు. అంటే ఎంత సుపరిపాలన ఈ రోజు మనం అందిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం, లేదంటే తెలుగుదేశం పార్టీ గాని కూటమి పక్షాలు గాని ఈ రోజు ఎంత డెమోక్రసీ వెళ్తున్నాయి ప్రజలకంతా అర్థమవుతుంది. నేనంటున్నా సూపర్ 6 పథకాల్లో ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 80 నుంచి 90% ఈ రోజు వర్కౌట్ అవుతున్నాయి. ఈ రోజు 70,000 కోట్ల రూపాయలు మనం సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. రెండో పక్క అభివృద్ధిలో మీరు ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే రకరకాల ఐటీ కంపెనీలు కావచ్చు. ఈ రోజు మీకు ఇంతకుముందే చెప్పా, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంయుక్తంగా 25% ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఆంధ్రప్రదేశ్ ఘనత ఒక్క నారా లోకేష్ బాబుకి చెందుతుందని వాళ్ళే చెప్తున్నారు. మరి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వస్తూ మీరు అనేది అంటే డోంట్ బాధ అంటే దాని గురించి బాధపడిన అవసరం లేదు, ఆయన చేసుకోవచ్చు పాదయాత్ర అంటారు, అంతేనా? ఆయన ప్రజల్లోకి తిరిగి చెప్పాల్సినది ఏముంది, ఎక్కడ ఏమి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆయన ప్రజలే పోవాలి. దానికి కారణం ఆయనకున్న అధికార అధికారం కోసమే మళ్ళా ప్రజల దగ్గర పోతున్నారు తప్పితే కూటమి ప్రభుత్వంలో ఏ తప్పులు లేవనేది మా వాదన. ప్రజలందరూ కూడా తెలుసు. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.